పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై కరీంనగర్ కదిలింది. ప్రవీణ్ మృతిపై న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఇంటర్ డినామినేషనల్ పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో గోదావరి కనిలో క్రైస్తవ సోదరులు సంఘీభావ శాంతి ర్యాలీ నిర్వహించారు. స్థానిక లేబర్ కోర్టు నుంచి వ్యాపార కేంద్రం మీదుగా ప్రధాన చౌరస్తా వరకు కొనసాగింది. క్రైస్తవ ప్రతినిధులు, పాస్టర్లు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. దేశవ్యాప్తంగా అన్ని మతాల వారు ఐక్యతగా ఉండాలని, వారి భద్రత, క్షేమం కోసం ప్రార్థనలు చేశారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని పాస్టర్ మైపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. వారందరి కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దైవజనుల కొరకు, విశ్వాసుల కొరకు దయచేసి కొంచెం రోడ్డు రైట్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఈ పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి పట్ల మాత్రం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కూడా ఇటు ఇంటర్ డినామినేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో మాత్రం ఆందోళన అయితే చేపట్టారు. ఇటు స్థానిక పెద్దపల్లి జిల్లా గోదావరి కని వీళ్ళు మాత్రం క్రైస్తవ సోదరులకు సంఘీభావం తెలుపుతూ కూడా శాంతి ర్యాలీ అయితే నిర్వహించారు. ఇటీవల కూడా పాస్టర్ ప్రవీణ్ అయితే అనుమానాస్పదంగా మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనికి గాను రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనిపై పూర్తి స్థాయిలో న్యాయ విచారణ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ కూడా ఆందోళనలు అయితే చేపడుతున్నారు. ఇందులో భాగంగానే ఇటు పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖనిలో మాత్రం ఇటు క్రైస్తవ సోదరులకు కూడా సంఘీభావం తెలుపుతూ కూడా ప్రవీణ్ అనుమానాస్పదపై న్యాయం చేయాలని కూడా పూర్తి స్థాయిలో డిమాండ్ చేస్తూ అయితే ర్యాలీ అయితే నిర్వహించారు. ఇందులో మాత్రం క్రైస్తవ ప్రతినిధులతో పాటు పాస్టర్లు, భక్తులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని మాత్రం కొవ్వొత్తుల ర్యాలీ అయితే కొవ్వొత్తులతో నివాళులు అయితే అర్పించారు. అయితే దేశవ్యాప్తంగా కూడా అన్ని మతాల వారు కూడా ఐక్యతగా ఉండాలని కూడా వారి భద్రత కోసం, క్షేమం కోసం కూడా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కూడా తగిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇందులో మాత్రం రాజమండ్రి ప్రాంతంలో ఇటు పాస్టర్ ప్రవీణ్ పాల్గొనాలకు మాత్రం పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ చేసి ప్రవీణ్ కు న్యాయం చేయాలని కూడా వీరైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కూడా ఈ స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే గోపికృష్ణ, ఇప్పుడు మరోపక్క అటు పాస్టర్ ప్రవీణ్ కి సంబంధించిన సీసీ ఫుటేజ్లు కూడా వరుసగా రిలీజ్ అవుతున్నాయి కాబట్టి వాటిపైన క్రైస్తవ సంఘాలు ఏమైనా స్పందిస్తున్నాయి? అయితే ఇటీవల దాదాపు మనం మొదటి నుంచి కూడా చూసుకుంటే పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతి చెందినట్టు కూడా కేసు నమోదు చేసినప్పటికీ కూడా ఇటు రోజు ఒక కీలకంగా అయిన వీడియో సీసీ ఫుటేజ్ అయితే మనకు బయటకు వస్తూనే ఉన్నాయి. అయితే దీనిపై కూడా పూర్తిగా కావాలనే ఇలాంటి ఘటనలు కావాలనే ముందస్తుగానే ఇటు పాస్టర్ ప్రవీణ్ ను వెంబడించి వీడియోలు చిత్రీకరించారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు అతన్ని మొదటి నుంచి కూడా వెంబడించి ఇట్లా హత్య చేసినట్టు కూడా వీళ్ళు భావిస్తున్నట్టు కూడా చెప్తున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మొదటి నుంచి కూడా ప్రవీణ్ ఆ విధంగా ఎటు వెళ్ళాడు, అదే సమయంలో అటు ఎందుకు వెళ్ళాడంటూ కూడా బయటకు ఎలా లీకేజ్ అయ్యిందంటూ కూడా వీరు మండిపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు మొదటి నుంచి కూడా అతను బయలుదేరినప్పటి నుంచి కూడా అతను ఎటువైపు వెళ్తుండో, ఎక్కడ ఆగుతుండో అన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో మాత్రం ఎలా తెలుస్తుంది, ప్రజలకు బయటకు ఎలా వస్తుంది, ఎవరైనా వెంబడిస్తేనే కూడా అతని నుంచి బయటకు వచ్చే అవకాశం ఉన్నదని చెప్పేసి కావాలనే ఇది చేస్తున్నారంటూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా పాస్టర్ ప్రవీణ్ పై మాత్రం మృతిపై మాత్రం సమగ్ర విచారణ చేపట్టాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గోపికృష్ణ, మరోపక్క అన్ని మతాలు కూడా ఐక్యంగా ఉండాలని వారి భద్రత కోసం ప్రార్థనలు కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపైన ఏమంటున్నారు అక్కడ స్థానికులు?
ఎస్ అయితే ఇటు మనకు నిన్న జరిగిన ఇటు కొవ్వొత్తుల ర్యాలీలో కూడా ఇటు పూర్తి స్థాయిలో క్రైస్తవ ప్రతినిధులు మాత్రం పాస్టర్లు భారీ సంఖ్యలో కూడా అభిమానులు కూడా పాల్గొన్నారు. ఇందులో అక్కడ జరిగిన ఘటనపై మాత్రం పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి విచారణ చేపట్టాలని కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు ఇటు దేశవ్యాప్తంగా అన్ని మతాల వారు ఐక్యత కలిసి ఉండాలని కూడా ఉండాలని వారి భద్రత క్షేమం కోసం కూడా కృషి చేయాలని కూడా డిమాండ్ చేస్తూ కూడా వాళ్ళు ప్రార్థనలు అయితే చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. దీనిపై కూడా అందరం ఏకతాటిపై ఉండాలి, దేశ ప్రజలందరూ ఒకటే, మతాలు కులాలు వేరైనప్పటికీ ప్రజలందరూ ఒకటే అనే కోణంలో కూడా అందరూ భావించి అందరు ఐక్యతగా ఉండి దాని ఉత్పన్నకు కృషి చేయాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో మాత్రం అందరూ ఐక్యతగా ఉండి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కలిసి ఉండాలని చెప్పేసి కూడా కోరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే గోపికృష్ణ, ఇప్పుడు అన్ని మతాలు కలిసికట్టుగా ఉండాలి, ఇలాంటి సమయంలో మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదు అంటే దీన్ని ఏ రకంగా చూడొచ్చు? ఇతర మతాల వారు ఏమైనా స్పందిస్తున్నారు దీనిపైన? లేదు, అయితే ప్రస్తుతం అయితే ఇప్పుడు ప్రవీణ్ కు సంబంధించిన ఇష్యూలో మాత్రం ఇటు క్రైస్తవ పాస్టర్ గా ఉన్న అతన్ని కావాలనే టార్గెట్ చేస్తూ కూడా అతన్ని హత్య చేసినట్టు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది పోలీసులు మాత్రం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినప్పటికీ కూడా ఇది ఒక మతానికి సంబంధించిన ఇష్యూలా బయటకు వస్తున్న నేపథ్యంలో మాత్రం ఇలాంటి ఘటనలు జరగకుండా ఆ మతానికి సంబంధించిన దాడులు ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నప్పటికీ కూడా దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా అన్ని మతాలు సమానమనే కోణంలో భావించి ఇలాంటి ఘటనలు పాల్పడకుండా ఉండాలని చెప్పేసి కూడా స్థానికులు కోరుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇది పాస్టర్ ప్రవీణ్ మృతిపై మాత్రం విచారణ చేపట్టి కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని దేశ ప్రజలకు మాత్రం సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ. రైట్ గోపికృష్ణ, థ్యాంక్ యూ. దయచేసి కొంచెం రోడ్డు